గాయస్, నేను మీ మహిని. టైం అయితే 6:30 అవుతుంది. ప్రజెంట్ మేము మారేడుమల్లిలో ఉన్నాం. నైట్ ఇక్కడనే స్టే చేసినాం. ఇందులో క్యాంపింగ్ చేసుకున్నాం. మావాడైతే అన్నాడు అడిగి ఇంకో టెంట్ ఉన్నది. నైట్ అక్కడ క్యాంపింగ్ చేసుకున్నాం. బట్ కొంచెం వర్షం వల్ల ఈ బ్రిడ్జ్ కిందకి అయితే వచ్చినాం. పోతే ఇప్పుడే లేచిన. నైట్ ఒక లెక్క ఉన్నది కానీ వ్యూ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఈ వ్యూ అయితే వస్తున్నది. మావాడైతే పొద్దున్న లేచి ఆ వ్యూ చేస్తాడు. ఇంకా స్మోక్ ఆ మంచి అనిపిస్తుంది. ఇంకా కొంచెం అట్లా వర్షం పడుతుంది. ఇప్పుడే లేచినాం. కొంచెం వర్షం తగ్గినాక ప్యాకప్ అయి గుడిసెకి స్టార్ట్ కావాలి. మా వాళ్ళు ఇప్పుడే లేస్తారు అందరూ. అయితే ఈ వ్యూ మాత్రం అదిరిపోయింది. మావాడైతే పొద్దున లేచి అవి ఏం చేస్తాడు. ఆ కొండల మధ్యలో ఫాగ్ మాత్రం మస్తున్నది. ఇట్ వాజ్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మేము కూడా అనుకోలే వర్షం పడతా అనుకుని. మార్నింగ్ ఇంత ముందే పడ్డది వర్షం. మేమైతే టెంట్లు అక్కడ నుంచి తెచ్చుకొని ఇక్కడ వేసుకొని పడుకున్నారు మా వాళ్ళు. ఇంకా లేవలే అందరూ. మేమే లేచి ఇట్లా వచ్చినాం. ఇదే అన్నమాట బ్రిడ్జ్. మావాడు కొండ ఎక్కుతారట, చూడాలి. లేచి రెడీ అయ్యి ఇక్కడ నుంచి అయితే గుడిసెకి స్టార్ట్ కావాలి. ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ పర్మిషన్ ఉందో లేదో చూసి, వర్షం పడ్డది కాబట్టి నేను ఇస్తారో ఏదో తెలియదు. సో ఒకసారి పోయి ఇక్కడ పోయి చూడాలి. స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడే మ్యాగీ చేసుకున్నాం. మా వాళ్ళు డ్యాంగ్ స్నాప్ ఎటోడింగ్స్. ఇప్పుడే ఈ మ్యాగీ అయితే తిని స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ గలీజ్గా వర్షం పడుతుంది. నాకు తెలిసి గుడిసేకు అలో ఏరు ఈ వర్షానికి. మరి తినేసి వర్షం తగ్గినాక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. మేమైతే అందరం రెడీ అయినాం. చూద్దాం. చాలా వర్షం పడుతుంది ఇక్కడ. చూడు ఎట్లా పోతుంది వాటర్ అయితే. చాలా హెవీగా వాటర్ పడుతుంది. అప్పటి నుంచి 1 గంట నుంచి వర్షం పడుతుంది. ఏం చేయాలి ఆకలి మ్యాగీ చేసుకొని తిని ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి. పోతానే కలుగుతాం. దిస్ స్నాప్ ఫెలో బ్యాంక్ తినే మళ్ళీ మారేడుమల్లి వచ్చాం. ఇది ఒక టిఫిన్ సెంటర్ దొరుకుతుంది, చిన్న టిఫిన్ సెంటర్. బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. బండ్లు అయితే పెట్టాం. బ్యాగ్ తడిచింది. మేము కూడా ఆల్మోస్ట్ పెట్టినాం. తిరిగి చెప్పుకున్నాం. అంటే దోశ వేస్తుంది. మన వాళ్ళు అయితే తెలుసుగా దైంగ తినడం. దోశ తిని గుడ్డ క్లోదంటారు. ఏదో చూద్దాం. వర్షం పడుతుంది కూడా. దోశ తిన్నాక మాట్లాడు. దోశ ఇస్తుంది ఆంటీ. వేడి వేడి దోశ. దోశ తిని ఓ మ్యాన్ హెవీ డ్యాన్స్. యా దిస్ ఫెలోస్ ఐ సీన్ మై హీరో దిస్ గాయ్. షో యువర్ బ్యాక్. యా హియర్. బట్టలని ప్యాక్ చేసుకున్నాం. గుడిసె క్లోజ్ అట. అయినా మేము పోతాం. ఎందుకంటే తీట మా వాళ్ళు అటేటో వేలు. ఇదైతే ఆంధ్రప్రదేశ్లో అట్లేదు, కేరళలో ఉంటుంది. అట్లా వైట్స్. మా వాళ్ళు అయితే ఇలాంటి రెయిన్ కవర్ కోసం గంట సేపు ఎత్తుతారు. వెయిళ్ళు అద్దరా అని చెప్తున్నారు. వాళ్ళు అత్తలేరు. ఇంకా వాళ్ళు వచ్చినాక మాట్లాడి బైకులలో పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోవడమే. దిస్ గాయ్ వరస్ దెన్ ఎవ్రీవన్. ఈ అక్క దగ్గర అయితే కూరగాయలు తీసేసుకొని చికెన్ షాప్ కూడా కొంచెం చికెన్ తీసుకొని వీళ్ళు గోటు గుడిసె పడారించిన రానియకుండా మేము పోతాం. ఏమంటారా? పోదాం. హాయ్ పన్న అన్న. సో సీరియస్. అయ్యి వీళ్ళిద్దరు ఐ సినిమా హీరోలు. అన్ని సెటప్ చేసుకుని అయితే క్రికెట్ స్టార్ట్ అయినాం. వర్షం అయితే పడతాను. అయినా మనం ఆగాం. వీడు చూడండి గుడినా కొడుకు. సూపర్ నోవా అపరిచితులే సేమ్. రెయిన్ కోట్ తీరా అంటే పట్టుకొని వచ్చిండు. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాం. మా చిత్తనా కొడుకులు బియ్యానికి వీళ్ళు రైస్ చెప్తా అన్నారట. రైస్ తీసుకొని బైక్ ఫిల్టర్ కొట్టించుకొని ఇక్కడ నుంచి చలో పోతానే కొన్ని వీడియోస్ వస్తాయి. ఎంజాయ్ చేయాలి. ఇక్కడ సిగ్నల్స్ లేవు, ఏం లేవు. రూట్ తెలుసుకొని ఒక అన్న అయితే ఆపి రూట్ అయితే అడుగుతాను. ఒక 2 వేస్ ఉన్నాయి. అక్కడ ఇంకో వే ఉన్నది.
రూట్ తెలియకపోతే ఎన్నైతే అడుగుతాను. సిగ్నల్స్ అయితే మొత్తమే లేవు, చూద్దామని కూడా ఏం లేవు. మ్యాప్స్ అయితే అసలే పని చెప్తాడు. ముందట ఆకునూరు ఉంటుందట, ఆయన అడుగుతాను, అన్న చెప్పిండు. ఆకునూరు పోతాం. ఫైనల్లీ కేమ్ టు గుడిసా. వచ్చినాం కానీ లోపలికైతే పర్మిషన్ లేదంటారు. అది చెప్పుకొచ్చుకున్నాడు. మన వాళ్ళు అయితే అన్నతో మాట్లాడతారు. పర్మిషన్ లేదట. ఇక్కడ చిన్న వాళ్ళ ట్రైబల్ వాళ్ళ గొడవలు అవుతున్నాయట. సో అందువల్ల ఇవాళ లోపలికైతే వాళ్ళు చేస్తలే అంటారు. సో ఇక్కడైతే చాయినాం చెక్ పోస్ట్ కాడ. ఏమైనా పైసలు ఇచ్చి మేనేజ్ చేద్దామని చెప్తాను కానీ లేదంటారు పర్మిషన్ అసలే. తెలుసు పర్మిషన్ లేదని, బట్ వచ్చి ఇక్కడ ఏమైనా మేనేజ్ చేద్దాం అనుకున్నాం కానీ సెట్ అయితే లేదు. సో పోదామని చెప్తాను. మన వాళ్ళు అయితే ఇక్కడ అన్నతో మాట్లాడతారు. ఇక్కడ వెయిట్ చేస్తాను. పోవాలి. ఒకవేళ పర్మిషన్ ఉన్నా ఇప్పుడైతే పోము, ఎందుకంటే రోడ్లు మంచిగా ఉన్నాయి, మొత్తం ఘాట్ రోడ్స్. ఇక్కడెక్కడ స్టే చేసి ఇక్కడ విలేజ్లో నైట్ ఉండి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అయితే గుడిసెకు పోయి అక్కడ ఉండొచ్చారు. అక్కడైతే క్యాంపింగ్ అలవలేదట. సో ఇక్కడనే ఇక్కడ క్యాంప్ చేసుకొని ఇక్కడ ఉండి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేచి అక్కడ పోయి ఇట్లా కొంచెం వాళ్ళ ఫోటోలు దిగి కొంచెం అది ఎక్స్ప్లోర్ చేసి రిటర్న్ అనుకుంటాను. చూద్దాం ఏమవుతుందో. లాస్ట్ వన్ ఒర్రిచ్చి ఒక 1000 రూపీస్ అయితే తీసుకోమని చెప్పినాం. ఇలా సెట్ చేసి వాళ్ళు అని చెప్పి పొమ్మని చెప్పిండు. 1000 రూపీస్ ఇచ్చి పోతాను. మనం తెలుసుగా ఇక వాడు ఎంత పమ్మన్నా ఏదో ఒకటి చేసేదే. తను ఎంత 200-300 కిలోమీటర్స్ ట్రావెల్ చేసే ఇక్కడ రానికి. కాకపోతే క్యాంపింగ్ అయితే లే అన్నాడు. ఓన్లీ అక్కడ పోయి చూసి రావడం మాత్రమే. సో మన వాళ్ళు అయితే పోతారు అనుకుంటారా, అడిగి పోయి ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ ఇక్కడ రిటర్న్ వచ్చి ఇక్కడ బయట క్యాంపింగ్ చేసుకోవాలి. సో మీరు వచ్చేది అంతే చూడండి. ఇక్కడైతే మ్యాప్ లేదు, ఫోన్లో సిగ్నల్ లేదు, అసలు ఎటు పోతున్నా కూడా మాకే తెలియదు. వాళ్ళైతే అక్కడ ఒక ఇల్లు ఉన్నది, ఇంట్లో అడగడానికైతే మా ఫ్రెండ్ 2 వీళ్ళు కుక్కలు ఉన్నాయని కట్టెలు పట్టుకొని పోతారు. ఇక్కడైతే సిగ్నల్స్ లేవు, ఏం లేవు. చూడాలి వాళ్ళు ఏటో అడిగి పోవాలి. Location was awesome. వెదర్ అయితే వేరే ఉన్నది. వెదర్ అయితే సూపర్ ఉన్నది. లైఫ్ లో సచ్చవారు కానీ మేఘాలు మా పక్క నుంచే పోతానే. దిస్ వ్యూ ఇక్కడ రానికి ఒక మ్యాక్స్ ఒక గంట స్ట్రగుల్ పడ్డాం. బండ్లు అయితే చచ్చిపోయినాయి. వర్త్ 100% వర్త్ ఇక్కడ రావడం. ఇక్కడ నైట్ ఇక్కడనే క్యాంప్ వేసుకుంటా. ఎవడ చేంజ్ అన్నా ఏం పర్లేదు, చూసుకుందాం ఏమైనా మంచిదే. ఆక్సిజన్ కూడా చక్క అంత లేదు. వర్త్ 100% వర్త్. ఇక్కడ క్యాంప్ వేసుకొని ఇక్కడనే ఉండాలి, వండుకొని తిని రేపు మార్నింగే పోదాం. ఎవడు వచ్చినా ఏం కాదు, ఏమన్నా ఏం కాదు. ఇక్కడైతుందాం సీరియస్గా. మేఘాలు పక్క నుంచే పోతారే. ఆల్మోస్ట్ ఒక 2 హిల్స్ పైకి ఎక్కినాం. ఎన్నో ఒక 7-4 గుట్టల పై నుంచి వచ్చినాం. సూపర్ ఉన్నది. వాళ్ళు అవే చూడండి గైస్, ఇట్లా వచ్చి ఇట్లా అమ్మ బాబోయ్. రియల్లీ గుడ్ సైజ్ వర్క్ ప్లేస్. డెఫినెట్లీ రికమెండ్ యూ. అర్థంగా అయితే మా వాళ్ళు అయితే ఇంకా ఫోటోలు దిగుతున్నారు.
మా చింటుగాలు అయితే కూర వండుతారు. ఆకలి కూరంగా అవుతుంది. అప్పుడెప్పుడు మార్నింగ్ చేసిన టిఫిన్లు ఇంతవరకు ఏం తినలే. 5 minutes ఎంజాయ్ చేసి టెంట్లు వేసుకోవాలి. లైట్ డిమ్ అయితే లైట్ల పూల ఛార్జింగ్ కూడా లేవు. నైట్ టెంట్ వేసుకొని తినాలేమన్నా ఆకలి కానీ. బట్ నేచర్ మాత్రం వర్త్. బైక్స్ అంత బాగుందండి, అంత బాగుంది. 100% వర్త్ కదా. కాకపోతే కొంచెం దారుణంగా ఉన్నది. బైక్లో మాత్రం కండిషన్ ఉంటేనే కానీ. నా బైక్ చచ్చిపోయింది అనుకో. వచ్చినాం ఫైనల్లీ. ఫస్ట్ ఆకలి ఘోరంగా క్యాంప్ గాడిపోయితే ఘోరంగా వస్తుంది. నైట్ అయితే ఎట్లా తెలియదు. గాడిపోతే ఘోరంగా వస్తుంది. టెంట్లు వేసుకుందాం అంటే ఉంటాయి వెళ్ళిపోతుంది. పడుకుంటప్పుడు మాత్రం వేసుకుందాం చెప్పి షాప్లో టెంట్లు వేసుకోవాలి. వాళ్ళు అయితే అక్కడ రీల్స్ చేస్తారు. నేను కూడా చేస్తా కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ అంతా తినాలి. ఫస్ట్ కొంచెం కూర అండరా తినాలి. ఘోరంగా ఆకలి అవుతుంది. చలి ఘోరంగా పెడుతుంది. కూర వండుతాలు మా వాళ్ళు వెజ్ వండుతాలు. వీళ్ళిద్దరికి ఇలా శనివారం వీళ్ళు వెజ్ వండుతాలు. రైస్ అయితే వేసి పక్క పెట్టుకున్నాం. వీళ్ళు వెజ్ అయిపోయాక మళ్ళీ మా చికెన్ అనుకొని తినాలి. ఫస్ట్ చలి అయితే ఘోరంగా పెడుతుంది. ఎక్కువ టక కూర వండుకొని తినాలి. ఫస్ట్ టెంట్లు వేసుకొని పడుకోవాలి. ఇక గంటే చలి బాగా పెడుతుంది. తొందరన్నా అరకే తినాలి. ఫస్ట్ కట్టెలు ఎదుగుకొని ఫైర్ క్యాంప్ అయితే పెట్టుకోవాలి. తినాలి. కూర అయితే అయింది. కరెక్ట్ తిందామన్న టైంకి అయితే వాన వచ్చింది. గలీజ్గా వాన వస్తుంది. ఒక్క టెంట్ వేసుకుని ఆ టెంట్లో అందరం కలిసి కూర్చొని తింటాను. కూర అన్నీ బాగున్నాయి. తినేసి కింద ఒక విలేజ్ ఉన్నదట. అన్న వాళ్ళు ఇప్పుడు యాక్చువల్ ఇక్కడ ఉంటే ప్రాబ్లం అవుతుంది. కిందికి రాలన్నారు. ఒక 2 kilometers ఉంటారు ఇక్కడ నుంచి. తిన్నాక కిందికి ఆడ నైట్ అక్కడే స్టే చేసి చూద్దాం అడిగినాక ఎట్లుంటుందో. గుడ్ మార్నింగ్ గాయ్స్. నైట్ అయితే అలా పడుకుందాం అనుకున్నాం కానీ ఆ సెట్ అలాగే ఘోరంగా గాడుతుంది. అందుకని చెప్పేసి నైట్ అక్కడ పైన గుట్ట మీద ఉన్న వాళ్ళం ఇక్కడ కిందికి ఇట్లా తిరుక్కుంటా అవే ఉంటుంది. కిందికి అయితే వచ్చినాం. ఇక్కడికి ఇక్కడ చిన్న ఇక్కడ ఒక విలేజ్ ఉంటే ఇక్కడికి వచ్చినాం. ఇలా చిన్న ట్రైబ్స్ వీళ్ళు. ఇక్కడ వీళ్ళతో ఇక్కడ టెంట్ వేసుకోమన్నారు. ఈ ప్లేస్లో ఇక్కడైతే టెంట్ వేసుకున్నాం. బైక్లో నిలబెట్టుకొని టెంట్ వేసుకున్నాం. సో మార్నింగ్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా తెలియదు. చీకట్లో వచ్చి ఇక్కడ అయితే ఉన్నాం. వీళ్ళైతే కొంచెం అట్లా ఫుడ్ ఇట్లా ఏమో కానీ మేము తినేసి వచ్చినాం కాబట్టి అప్పుడే ఇక్కడ షెల్టర్ వేసుకోమన్నారు. టెంట్ ఇక్కడ వేసుకున్నాం. కొంచెం ఇక్కడ విండే తక్కువ ఉన్నది. సో అందుకని కొంచెం మంచిగా పడుకున్నాం. అన్న వాళ్ళ ఫోన్లు కూడా ఛార్జింగ్ పెట్టుకున్నాం. నైట్ ఫోన్ మొత్తం స్విచ్ ఆఫ్ అయినా. అందుకనే వీడియో ఏం తీయలేకపోయినా. ఇక్కడికి వచ్చి ఇక్కడ నైట్ ఇక్కడనే స్టే చేసినాం. వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకైతే కరెంట్ లేదు, ఏం లేదు. చుట్టూ గుట్టలే ఉన్నాయి. వీటి మధ్యలో అయితే వీళ్ళు ఉంటారు. ఎట్లుంటారో కూడా తెలియదు. అసలు వీళ్ళు కరెంట్ లేదు. కరెంట్ అయితే కొంచెం ఉన్నది. అది కూడా సోలార్తో వస్తుంది అనుకుంటా మేబీ. ఇక్కడైతే ఉంటారా వాళ్ళు కూడా ఎట్లా అవుతారు అంటే అసలు డిఫరెంట్. అసలు వాళ్ళు ఎక్స్ట్రా అసలు క్రేజీ వాళ్ళు. అసలు ఇక్కడ నుంచి మేము ట్రావెల్ చేసినంత వీళ్ళు ఇక్కడ నడుచుకుంటూ పోతారట ఏదైనా కావాలంటే. వీళ్ళకి హాస్పిటల్ ఫెసిలిటీ లేవు, స్కూల్స్ లేవు, ఏమి లేవు. బట్ ఇక్కడ కొన్ని గుట్టల మధ్యలో ఉంటారు వీళ్ళు. ఇక్కడ నుంచి ఒక 2 to 4 kilometers ఒడిశా వాటర్ వస్తుందట. అంత లాస్ట్కి ఉన్నారు వీళ్ళు. బట్ ఇక్కడ ఉండడం అంటే చాలా గ్రేటే వీళ్ళు. అయినా వీళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఏమనలే. ఇక్కడ వాళ్ళే కొంచెం షెడ్లు ఇచ్చిళ్ళు. ఒక చలి పెడుతున్నారు. షెడ్లు కూడా వాళ్ళే ఇచ్చిళ్ళు. సో ఇక్కడ కొద్దిసేపు ఉండి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ నుంచి పైకి పోయి మళ్ళీ వ్యూ పాయింట్ చూడాలి. చూద్దాం పైన వెళ్దాం. ఇట్లా తిరుగుదామని వచ్చినాం. లోపలికైతే పోతారు అడవిలోకి. వీళ్ళైతే ఈ స్ప్రింగ్ వాటరే తాగుతారట. వీళ్ళకైతే వాటర్ సప్లై ఏం లేవు. ఇట్లా వచ్చే వస్తున్నాయా ఆ వాటర్ మాత్రమే తాగుతారట. మమ్మల్ని కూడా అవే తాగన్నారు కానీ తాగితే ఏమైతే తెలియదు అని చెప్పేసి మేము వాటర్ అయితే తెచ్చుకున్నాం.
చూడాలి. నేచర్ మాత్రం సూపర్ ఉన్నది ఇక్కడ. మనకి ఒక 1 day 2 days స్టే నీకైతే ఓకే, కానీ లైఫ్ లాంగ్ ఇక్కడ ఉండాలంటే మనతోని కాదు, చాలా కష్టం ఇక్కడ ఉన్నాడు. వీళ్ళు డైలీ 2 times తింటారట, వాళ్ళు అంతే అయ్యా 2 times తింటాడు. ఇక్కడ నుంచి నచ్చినంత నడుచుకుంటూ పోతాడు. అసలు అది ఆ విషయం గ్రేట్, అసలు చాలా గ్రేట్. ఈ బ్రోనే మనకు నైట్ అయితే చిల్లర ఇచ్చిళ్ళు. మా వాళ్ళకి ఇక్కడ కష్టమేదని చెప్పేసి వాళ్ళ ఇంటికాడ లోపల పడుకోబెట్టిండు. ఏం పేరు బ్రో నీ పేరు? రవి. రవియా? ఇక్కడ ఎన్ని నుంచి ఉంటారు? పుట్టినప్పటి నుంచి ఇక్కడనా? ఎంతమంది ఉంటారు ఇక్కడ మొత్తం? 80 మంది ఉంటారా? ఎన్ని ఇళ్ళు ఉంటాయి? 12 ఇళ్ళు ఉంటాయి అట. ఇక్కడ ఓన్లీ 12 houses ఉంటాయట. మొత్తం ఒక 50 మంది ఉంటారట, అంతే. అంతేనా? అట్టే మేము అంతరానికి లైట్లు ఉన్నాయి, అంత కష్టపడచ్చు. బ్రో ఒక్కడు నైట్ ఫోన్ లైట్ పెట్టుకొని ఆ గుట్టలను దిగుకుంటూ వచ్చిండు. ఎట్లా వచ్చిందో తెలియదు, అంత కష్టమే. ఇక్కడ ఇదే చుట్టుముట్టు వాళ్ళతో మాట్లాడమ్మా. వీళ్ళే ఇట్లనే ఉంటారు వీళ్ళు. హాయ్ చెప్పు, ఇట్లా హాయ్ అను. హాయ్. ఇదే వీళ్ళ హౌసెస్. ఎంతైనా కష్టమే. గ్యాదరింగ్ హియర్ వెరీ హాట్. ఇవే వీళ్ళు. చూద్దాం, పైకి అయితే పోతాను. అన్ని ప్యాక్ అయితే అయినాయి, రెడీ అయితే అయినాం. పైకి పోయి సన్ రైజ్ ఇప్పుడు అవుతుంది. పైకి పోయి సన్ రైజ్ చూసి అట్నుంచి అయితే ఇక డైరెక్ట్ ఇంటికి పోవడమే. ఎక్కడ స్టాపులు చూద్దాం. మళ్ళీ పైకి అయితే వచ్చినాం. పైన ఏదో వ్యూ పాయింట్ ఉన్నదంటే పైకి పోతాను. బండ్లు అయితే వచ్చేటట్లేవు ఇక్కడ పైకి. మళ్ళీ అక్కడ పార్క్ చేసి గోయింగ్ అప్. ఇప్పుడు అలా పైన ఎట్లుంటుందో పైకి పోయి ఇక్కడ కొన్ని ఫోటోలు దిగి కొంచెం స్పెండ్ చేసి మ్యాగీ ఉన్నది చేసుకొని తింటాం. విన్నే తిని ఇక్కడ నుంచి డైరెక్ట్ స్టార్ట్ కావాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి డైరెక్ట్ మారేడు వెళ్ళిపోయి మనం తిని అక్కడ నుంచి డైరెక్ట్ భద్రాచలమే. ఇది ఎక్కడ స్టాప్ అయితే లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఇక్కడ తినేసి కొంచెం ఉండి ఇక్కడ నుంచి ఉంటే ఎంతసేపు ఉండబుద్ది అవుతుంది. అంత బాగుంది నేచర్ ఇక్కడ. కాకపోతే ఉండలేము, అప్పటికే మేము అనుకున్న దానికన్నా ఎక్కువ టైమే ఉన్నాం. బట్ ఈ నేచర్ మొత్తం గ్రాస్ ల్యాండ్ మాత్రం బాగున్నది, చాలా బాగున్నది. ఇక్కడ నేచర్ అన్నీ కొండలే సిగ్నల్స్ లేవు, ఏం లేవు, చాలా బాగున్నది. ఇక్కడ దట్ ఇంకా మేము ఎక్కడ ఉన్నామో అది చూపిస్తా, కొంచెం అటు పోయినాక చూపిస్తా. దారుణం అసలు, వాళ్ళు ఎట్లుంటారో కూడా తెలియదు. పైకి చూద్దాం. కనిపిస్తుంది కూడా ఆ విలేజ్ వేరు. అక్కడికి పోనీకి ఇట్లా తిరుక్కుంటా అంత స్పాట్ అంతా తిరిగి అక్కడ అవపడుతుంది. అవే అదంతా తిరిగి మళ్ళీ వచ్చినాం. నైట్ అసలు ఎట్లా పోయినా తెలియదు. మార్నింగ్ అయితే కొంచెం ఓకే అవపడ్డది. నైట్ అయితే లైట్ పెట్టుకున్నాను. అక్కడికి విలేజ్ వాళ్ళు అయితే ఒక అతను ఇక్కడ నుంచి దాకా నైట్ ఫోన్ లైట్ పెట్టుకొని అతను బండి మీద వచ్చిండు. ఎట్లా వచ్చిందో తెలియదు. కాకపోతే మంచిగా రిసీవ్ చేసుకున్నారు, ఏమనలే. క్యాంపింగ్ చేసుకుని ప్లేస్ ఇచ్చారు, ఫుడ్ ఇచ్చారు, షెల్టర్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఛార్జింగ్ కూడా పెట్టుకున్నాం అక్కడ, కరెంట్ ఉంది అక్కడ. సో ఇక్కడ నుంచి వచ్చినాం. ఇక ఇక్కడ కొంచెం ఇంతకుముందు మేము అక్కడ ఫస్ట్ టైం టెంట్ వేసుకుని అక్కడికి వెళ్ళి కొంచెం మ్యాగీ వేసుకొని తిని ఇక స్టార్ట్ కావాలి. కలుద్దాం పోతాట. మ్యాగీ అయితే అయిపోయింది. మా వాళ్ళు అయితే ఇక్కడ దొరకనట్టు తింటారు, తింటారంతా. తినేసిన మ్యాగీ కూడా ఇక స్టార్ట్ కావాలి. ఆయన అయితే లగేజ్లు అన్నీ ప్యాక్ చేసుకున్నారు. మా వాళ్ళు రెడీ అయిపోయారు. మా వాళ్ళు అయితే ఇంకా పిచ్చుకు ఆటాడుతాడు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక
ఇక డైరెక్ట్ ఎక్కరా మారేడుమల్లి కదా, డైరెక్ట్ మారేడుమల్లికి అడిగి పోవాలి. ఇక టిఫిన్ ఇట్లా ఏం లేదు కానీ మారేడుమల్లి నుంచి డైరెక్ట్ భద్రాచలం ఇక ఆగేదైతే లేదు. ఓకే చాలా లేట్ అయింది, కూడా అన్ని రెడీ అయింది. ఫైనల్లీ ఘాట్ రోడ్ అయితే కంప్లీట్ అయింది. ఆ రోడ్ అంతా మాత్రం మామూలుగా లేదు, ఎట్లా ఎక్కినా తెలియదు, ఎట్లా దిగినా తెలియదు. కాకపోతే ఎక్స్పీరియన్స్ అయితే తీయాలి ఘాట్ రోడ్ అయితే. గలీజ్ ఉన్నది. ఘాట్ రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ లాస్ట్ ఇక్కడ నుంచి అయితే కొంచెం మంచి రోడ్లు ఉంటాయి. ఎట్లున్నారా ప్రశాంత్, ఎక్స్పీరియన్స్ ఎట్లున్నారా ఘాట్ రోడ్? పనుల సామాన్లు అమ్ముతారు, బయటికి పోయి చైన్ పాకెట్లు ఉన్న అవన్నీ టై చేయించుకొని స్టార్ట్ కావాలి. ఇప్పుడైతే కొంచెం మంచి రోడ్డే ఉంటుంది, పోతానే మంచి డీటెయిల్స్ ఉంటుంది. టైం అయితే 12:30 అవుతుంది. ఇక్కడ బిర్యానీ నీకైతే ఆగాం, సేమ్ నేను ఎక్కడైతే ఆగామో అక్కడనే ఆగాం. అంకుల్ వాళ్ళ కూడా ఇంకొక 10 కిలోమీటర్స్ ఉన్నదా, ఇంకొక 170 కిలోమీటర్స్ ఉన్నది. నెక్స్ట్ భద్రాచలం అనుకుంటా. తినాలి, మార్నింగ్ నుంచి ఏం తినలే, మా పొద్దున్న మ్యాగీ తప్ప. సో ఇది తినేసి స్టార్ట్ కావాలి. వీడు వినాయకులు చేసి రోడ్డు పెట్టిపోయాడు. మా వాళ్ళు అయితే ఇంక అత్తలేరు. ఇచ్చిండు మా బండికి ఒకడైతే వేయండు, ఇదొకటి ఇంకా అత్తలే అని చెప్పేసి ఆయన. ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే రూమ్ వస్తుంది. అంతలోనే ఈ వర్షం అయితే వచ్చింది. మై ఫ్రెండ్స్ ఆర్ కమింగ్ బ్యాక్ సైడ్. వర్షం వచ్చింది. జస్ట్ ఇంకొక 20 కిలోమీటర్స్ ఉన్నాక వర్షం వచ్చింది. తర్వాత అనుకున్నాక దర్శనం. వ్యూ గైస్ ఉన్నారా, ఎదురైతే బస్సు ఉన్నది. ఆ వేసిన కొడుకులు ఏమంటే లేట్ అయింది. ఎప్పుడు వచ్చిన ఉంటే అన్ని చిన్న చిన్న స్టార్ట్లో ఒకటి అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఎప్పుడో వీడియో అయితే అనుకున్నా. బట్ అందరి ఫోన్లో ఛార్జింగ్ లేదు, ప్లస్ నా ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అయింది. ఇంకొక జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ అయితే వీడియో డైరెక్ట్ ఇక్కడికి వచ్చి అందుతుందా ఏం లేదు. ఆ రోజు వస్తా అంటే స్టోరేజ్ ప్రతి ఒక్కళ్ళ ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి నైట్ అయిపోయింది. సో అప్పుడు వీడియో అయితే తీయలేకపోయినా. సో ఈ రోజు ఎప్పుడంటే దగ్గర ఒక 4 days తర్వాత నా ఎడిటింగ్ చేసుకుంటప్పుడు ఈ వీడియో ఇస్తాను. సో గుడిస్ అయితే కంప్లీట్ అయిపోయింది, మంచిగా అనిపించింది, చాలా ఎంజాయ్ చేసినాం. సో మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు అయితే గుడిస్ వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు వెళ్ళకండి, ఎందుకంటే పర్మిషన్ లేదు. ఒక 2 months తర్వాత అయితే వెళ్ళండి, ఎందుకంటే అక్కడ ట్రైబ్స్ వాళ్ళకి ఏదో లొల్లీలు అవుతాయట, కొట్టుకుంటారా చంపుకుంటారట. సో వాళ్ళే వద్దన్నారు, మేమే ఏదో అట్లా మేనేజ్ చేసి అక్కడ దాకా పోయినాం కదా, ఎట్లయినా చేసి కొంచెం డబ్బులు ఇచ్చి అయితే మేమైతే గుడిసెకి అయితే పోయినాం. సో వీడియో అయితే ఇప్పటికైతే ఇంతే. సో వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సీ నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.